కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు అలాగే ఉన్నాయి. ఎందుకంటే రెండు గ్రహాలే రక్షిస్తున్నాయి. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి ఉచ్చస్థానంలో శుక్రబలం పరిపూర్ణంగా ఉన్నది. భాగ్యస్థ ఉచ్చయోగం చాలా చక్కగా ఉంది. అలాగే భాగ్యంలోనే ఉన్నటువంటి కుజుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ శనిగ్రహాన్ని చూసినట్లయితే 6వ రాశిలో బాగా యోగిస్తోంది. ఈ క్రమంలో ప్రతి అంశము శ్రద్ధగా చూసుకోవాలి. ఈ శ్రద్ధ అనే పదం దేనికి ఉపయోగించాలంటే ఎక్కువగా ఆర్థిక అంశాలపైన దృష్టి పెట్టాలి. పొరపాట్లు జరగకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు కూడా చెడుని ఎక్కువగా ఊహించొద్దు. పట్టుదలతో విజయం లభిస్తుంది. ఎందుకు కాదు, నేను జాగ్రత్తగా చేస్తాను, ఇది సిద్ధిస్తుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. అలాగే కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు. ఎందుకని అంటే ఇక్కడ కుజుడితో కలిసినటువంటి శుక్రుడు యోగాన్ని ఇద్దామన్నా కూడా పక్కన ఉన్నటువంటి కుజుడు ప్రభావము కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వ్యతిరేకత ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో ఉత్తమ ఫలం సిద్ధిస్తుంది. ఏ పని చేస్తున్నా సమిష్టిగా చేయండి. ఇంట్లో వాళ్ళతో చెప్పండి. దగ్గర వారి యొక్క సహకారం తీసుకోండి. అలాగే కాలం అనుకూలంగా లేదు కాబట్టి బుద్ధి బలాన్ని ఎక్కువగా ఉపయోగించండి. బుద్ధి బలంతో పరిస్థితులని సానుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి ధైర్యానికి సంకేతం కాబట్టి ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మంచి ఫలితం రావాలంటే శ్రీరామ సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి కందులు దానం చేయడం